వామపక్షాలు సృష్టించి వదిలినటువంటి ఒక వార్తనే ఇప్పటికీ నమ్ముతున్నారు చాలామంది. ఇందులో ఒకటేంటంటే, నిన్న నేను అణుబాంబులకు సంబంధించి పాకిస్తాన్ బెదిరిస్తోంది కదా, మనం భయపడాలంటే భయపడాలని కొంతమంది ఎట్లాంటివి చెప్పుకొచ్చారు. అందులో ఒక కామెంట్ ఏంటంటే, మీకు తెలుసో లేదో సమాచారం సేకరించండి, 1950 నుండి అమెరికా, బ్రిటన్ దేశాలు అణుబాంబులు తయారు చేసి వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ప్రమాదం అని, వాటిని నిల్వ చేయడానికి భారత్లోని దారేడార్లో దాచుకుంటామని, ఇతర దేశాలతో యుద్ధం వస్తే ఇక్కడ నుండి వాటిని ప్రయోగిస్తామని భారత్ను కోరింది. కానీ భారత్ ఒప్పుకోలేదు. అవి ఇక్కడ వేళ్తే మన దేశానికి ముప్పని. అయితే పాకిస్తాన్ దీనికి అంగీకరించిందని, అందుకు పరిహారంగా వాళ్ళకి ఆర్థిక సహాయం, యుద్ధంలో సహాయాలు, అణుబాంబులో 20% బాంబులు వాళ్ళు వినియోగించుకునేలా ఒప్పందం జరిగిందని అనేక మంది ఇంటెలిజెన్స్, అప్పటి మీడియా కూడా దీన్ని ధృవీకరించిందని ఓ ప్రొఫెసర్ గారు ఒక సందర్భంలో చెప్పారు. ఆయన ఎవరో కమ్యూనిస్ట్ ప్రొఫెసర్ అయి ఉంటారు. ప్రపంచంలో ఏ పిచ్చోడు కూడా పాకిస్తాన్కి అణుబాంబు ఇయ్యడు. అక్కడ చైనా వాళ్ళు అణుబాంబులు పాకిస్తాన్లో తయారు చేస్తారు. చైనాకు కావాల్సిన అణుబాంబులు పాకిస్తాన్లో తయారు చేసుకుంటారు. ఇది ఒకటి, నెంబర్ 1. అందుకు గాను వాళ్ళకు 1-2 వాళ్ళు 100 తయారు చేసుకుంటే వీడికి ఒకటి గిఫ్ట్గా ఇస్తుంటారు అనమాట. అయితే సౌదీ అరేబియా అణుబాంబులు తయారు చేయించుకుని, మొన్న వార్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ అటాక్స్ అప్పుడు ఆ బాంబులు తీసుకెళ్ళిపోయింది సౌదీ అరేబియా, వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళిపోయింది. అమెరికా, యూరప్ దేశాలు పొరపాటును కూడా ఉగ్రవాద దేశాలు నమ్మవు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగానే భావిస్తాయి. వాళ్ళ తాబేదారుల కింద భావిస్తుంటాయి. వాళ్ళు సాయం ఎందుకు చేస్తున్నారు అమెరికా, బ్రిటన్ దేశాలంటే, మన కమ్యూనిస్టు ప్రొఫెసర్లు ఇట్లాంటి దిక్కుమాల కథలు చెప్పేది అనమాట. ఎందుకు చేస్తారంటే, అసలు అక్కడ తీవ్రవాదుల్ని తయారు చేసేస్తుంది పాకిస్తాన్. ఇదివరకు యూరప్ దేశాలకి రష్యాతో గొడవ. రష్యాను నాశనం చేయడం కోసం ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి మత తీవ్రవాదులను తయారు చేసి రష్యాలో అలకలోలాలు చేయించేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో నుంచి రష్యాలోకి పంపించేవాళ్ళు, బార్డర్ ఉంటుంది కాబట్టి. చివరికి ఆ రష్యా వాళ్ళు అందుకని దాన్ని దెబ్బతీయడం కోసం ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తే, చెత్తకుండీలో ఎంతసేపు అని యుద్ధం చేస్తారు, మురిగుంటలో ఎంతసేపు అని యుద్ధం చేస్తారు. అట్లాగే రష్యా డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధంతో. దాంతో ఆర్థికంగా కుంగిపోయి రష్యా యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా ముక్క చెక్కలైపోయింది. ఆ విధంగా చేసుకొచ్చారు తప్పించి, తీవ్రవాదులు తయారీకి వాడారు తప్పించి, అణుబాంబులు పాకిస్తాన్లో పెట్టేంత పిచ్చతనం ఎవరికి లేదు ప్రపంచంలో.